తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కటం లేదు. ఈ అంశంపైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా వారికి పదవులపైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత విహెచ్ కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. విహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్లు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుండి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ సామాజిక క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. హైకమాండ్ సూచనతో ఇప్పుడు విహెచ్ కు కొత్త పదవిపైన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. శాసన మండలి చైర్మన్ పదవి విహెచ్ కు ఇవ్వటంపైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. 2 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుండి విహెచ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. గతంలోనే విహెచ్ కు బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించాలని రేవంత్ భావించారు. అందుకు విహెచ్ అంగీకరించలేదు. దీంతో నిరంజన్ కు ఆ పదవి ఖాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు. మండలి చైర్మన్ గా విహెచ్ కు ఇవ్వాలనేది తాజా నిర్ణయంగా తీసుకున్నారు. ఈ అంశంపైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.